సో ఇక మీకు ఈ ఒక చాప్టర్ మాత్రం మిగిలిపోయింది. అది ఏదంటే డైఫ్రాక్షన్ అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైఫ్రాక్షన్ అంటే తెలిసింది ఉంటుంది మీకు. జనరల్ గా ఏమంటామంటే బెండింగ్ ఆఫ్ లైట్ అట్ షార్ప్ ఎడ్జెస్ ఈజ్ కాల్డ్ యాజ్ డైఫ్రాక్షన్. ఓకే, ఇక్కడ మనం చూస్తే it is matter of common experience that waves bend around obstacles placed in their path. అంటే జనరల్ గా ఎప్పుడైతే మనం వేవ్స్ ఇట్లా ఒక అబ్స్టాకిల్ ఉంది అనుకో, లెటెస్ దిస్ నైఫ్ ఎడ్జ్ అనుకుందాం. ఇది నైఫ్ ఎడ్జ్ చూసుకుంటే దీనిపైన లైట్ ఇట్లా పడింది అనుకో, జనరల్ గా లైట్ ఇట్లా వచ్చేసి స్ట్రైట్ గా పడింది అనుకుందాం. లెటెస్ పడితే మనం ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టినాం అనుకో, ఇక్కడ ఒక స్క్రీన్ పెడితే ఈ లైట్ అనేది ఈ రీజన్ లో ఉండద్దు, జస్ట్ ఈ రీజన్ ఇక్కడే ఉండాలి. కానీ అట్లా జరగడం లేదు. కానీ ఏమవుతుందంటే ఈ బెండింగ్ లైట్ ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా ఈ షాడో మనం ఇది షాడో ఉండాలనుకుంటున్నాం, కానీ ఈ షాడో రీజన్ లో కూడా ఏమవుతుందంటే లైట్ పడుతుంది, లైట్ గా ఈ రీజన్ లో కూడా లైట్ ఉంటుంది. దీని ఏమంటాం అంటే మనం డైఫ్రాక్షన్ అంటాం. సో the amount of bending however depends upon the size of the obstacle and the wavelength of the wave. ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. యాక్చువల్ గా లెట్ us say this is ఒక స్లిట్ అనుకుందాం. స్లిట్ అంటే నార్మల్ గా ఒక కార్డ్బోర్డ్ తీసుకుని కార్డ్బోర్డ్ లో మధ్యలో ఒక హోల్ చేసాం అనుకుందాం. లెట్ us say ఆ హోల్ చేస్తే ఆ హోల్ సైజ్ లెట్ us say D అనుకుందాం. ఆ హోల్ సైజ్ లెట్ us say D అనుకుందాం. మనం దీనిపైన ఏం చేసామంటే ఒక లేజర్ లైట్ తీసుకున్నాం. లేజర్ లైట్ తీసుకుని దీని మీద ఇట్లా మనం ఫోకస్ చేసినాం. This is laser. Let us say this is our laser. ఈ లేజర్ తీసుకుని ఫోకస్ చేసినాం. Let us consider the wavelength of that laser light is lambda అనుకుందాం. అయినప్పుడు అన్నిసార్లు ఈ డైఫ్రాక్షన్ అనేది జరుగుతుంది అంటే ఇక్కడ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ మనకి ఎట్లా కనబడుతుంది అంటే సెంటర్ లో ఒక హై ఇంటెన్సిటీ ఉంటుంది, ఇట్లా తగ్గిపోతూ వెళ్తారు. అంటే ఇది ఒక జస్ట్ గ్రాఫికల్ ఫిగర్. ఇది తర్వాత డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ అయితే మాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది, ఇక్కడ మాక్సిమం లైట్ ఉంటుంది. ఇక్కడ తర్వాత లైట్ ఇంటెన్సిటీ తగ్గుతూ ఇట్లా రెండు వైపు తగ్గుతూ వెళ్తూ ఉంటుంది. సో ఇది అన్నిసార్లు జరుగుతుందంటే జరగదు. వీ హ్యావ్ ఏ కండిషన్. ఆ కండిషన్ ఏమంటే ఇది ఒక గ్రేటింగ్ ఈక్వేషన్ అంటారు, ఒక ఈక్వేషన్ ఇది. దాన్ని ఏమంటామంటే E ప్లస్ D ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అనే ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ ప్రకారం కండిషన్స్ మీట్ అయితేనే మనకు ఏమవుతుందంటే డైఫ్రాక్షన్ ఏర్పడుతుంది. ఇక్కడ బ్లైండ్ గా ఈక్వేషన్ మనకు అవసరం లేదు. బ్లైండ్ గా మాట్లాడాలంటే ఏమంటే when the wavelength of the light incident on the slit or aperture whatever it is approximately equal to the slit width or size of the object, then only we can observe diffraction pattern. ఈ కండిషన్ ఫాలో అవ్వాలి. అదే ఇక్కడ చెప్తున్నాం చూడు ఒకసారి. The amount of bending however depends upon the size of the obstacle and the wavelength of the wave. So the amount of bending however depends upon the size of the obstacle and the wavelength of the wave is dependent ఉంటుంది. ఓకే, సో ఇది ఇంకొక డయాగ్రామ్ చూపించాము చూడు. ఇక్కడ డయాగ్రామ్ అంటే ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం. ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం. ఈ కాన్వెక్స్ లెన్స్ పైన ఏం చేసినామంటే నార్మల్ గా ఒక లైట్ పంపినాం. జనరల్ గా మనం తీసుకునేది ఏమంటే మోనోక్రోమాటిక్ లైట్ తీసుకుంటాం. మోనోక్రోమాటిక్ లైట్ తీసుకుంటాం. ఎందుకంటే క్రోమాటిక్ అంటే అన్ని కలర్స్ ఉన్న వైట్ లైట్ తీసుకున్నామంటే అంటే అన్ని కలర్స్ కాబట్టి మనకు అనలైజింగ్ కష్టం ఉంటుంది. అందువల్ల ఏం చేస్తామంటే సోడియం వేపర్ ల్యాంప్ తీసుకుంటాం. సోడియం వేపర్ ల్యాంప్ ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంటుంది, లోపల సోడియం వేపర్ ల్యాంప్ ఇట్లా పెద్దగా ఉంటుంది. దీని నుంచి మనం ఆన్ చేసినామంటే ఇక్కడ నుంచి లైట్ ఇట్లా వచ్చేసి దీని పడుతుంది. ఓకే, సో ఒక లెన్స్ తీసుకుంటాం. ఇక్కడ ఒక స్లిట్ తీసుకున్నాం. ఇది ఏమంటే స్ట్రైట్ ఎడ్జ్ ఇది. సో ఇట్లా లైట్ వచ్చేసి లెన్స్ పైన పడినప్పుడు ఏమవుతుంది, ఇది డైవర్జింగ్ బీమ్. లెన్స్ పైన పడినప్పుడు కన్వర్జింగ్ బీమ్ అవుతుంది. ఈ హోల్ పైన పడుతుంది, మనం పెట్టిన స్లిట్ పైన పడుతుంది. పడినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఏమంటే ఇది ఒక ఎడ్జ్ అని అంటూ, ఇది ఒక ఎడ్జ్ అంటే ఒక నైఫ్ ఎడ్జ్ అనుకుందాం. నైఫ్ ఎడ్జ్ బాగా అంటే బ్లేడ్ లాంటిది అనుకుందాం. ఇక్కడ పడితే ఏమవుతుందంటే ఇక్కడ జామెట్రికల్ షాడో ఉండాలి, కానీ అలా ఉండదు. ఎందుకంటే ఈ కండిషన్స్ ఎప్పుడైతే వీట్ అవుతుందో అప్పుడు ఇక్కడ లైట్ బెండ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం అంటే డైఫ్రాక్షన్ అంటున్నాం. సో వెన్ లైట్ ఫాల్స్ ఆన్ ద అబ్స్టాకిల్స్ ఆర్ స్మాల్ అపర్చర్స్ హూస్ సైజ్ ఈస్ కంపేరబుల్ టు ద wavelength of light, there is a departure from the straight line propagation. The light bends
round the corners and obstacles to or appear and enters in the geometrical shadows. This bending of light is called as diffraction. So this is the definition of diffraction. So when light falls on the obstacles or small apertures whose size is comparable to the wavelength of light, there is a departure from the straight line propagation. The light bends and around the corners and enters into the geometrical shadow. This bending is called as diffraction. So ఇది diffraction. సో మళ్ళీ ఈ అగైన్ ఈ డైఫ్రాక్షన్ మళ్ళీ రెండు రకాలు. ఒకటేమంటే ఈ డైఫ్రాక్షన్ మళ్ళీ రెండు రకాలు. ఒకటి ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, రెండవది ప్రెనస్ డైఫ్రాక్షన్. ఈ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఏమంటే చెప్పమ్మా. షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి కదా సార్? ఇది షార్ట్ క్వశ్చన్, ఇది ఈ రెండు షార్ట్ క్వశ్చన్స్ కి నేను ఈ రెండు చెప్పేసి వదిలేస్తా, రేపటి క్లాస్ ఎస్ఏ క్వశ్చన్ చెప్తా. ఓకే. సో ఇన్ దిస్ క్లాస్ ఆఫ్ డైఫ్రాక్షన్ సోర్స్ ఆన్ స్క్రీన్ ఆర్ టెలిస్కోప్ ఆర్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ ఆర్ effectively at infinity from aperture. In this case, the wavefront is incident on the aperture is obstacle or obstacle is a plane. ఇక్కడ ఏమంటే ఇక్కడ మనకు డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలంటే మనకు మూడు ఉండాలి. అవేమంటే చెప్తా చూడు ఒకసారి. మనకు ఫస్ట్ ఏమి ఉండాలంటే సోర్స్ ఉండాలి. లెట్స్ సే నేను ఇక్కడ క్యాండిల్ లాగా చూపిస్తా సోర్స్ ని. ఈ సోర్స్ ఉండాలి. నెక్స్ట్ ఏమి ఉండాలి? అపర్చర్ అంటే సంథింగ్ ఎడ్జ్ ఏదో ఉండాలి. ఇది ఇక్కడ డైఫ్రాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ స్క్రీన్ ఉండాలి. నెక్స్ట్ దిస్ 3 ఆర్ ద మినిమం థింగ్స్ టు అబ్జర్వ్ ఏ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. ఇది పైకి కూడా వెళ్తుంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఇట్లా లైట్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే చూడు ఈ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే దిస్ క్లాస్ ఆఫ్ డైఫ్రాక్షన్ స్టోర్స్ అండ్ స్క్రీన్. దిస్ ఇస్ ద సోర్స్, దిస్ ఇస్ స్క్రీన్. ఓకే. సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ టెలిస్కోప్. ఇక్కడ మనం స్క్రీన్ అనేది తీసుకోవచ్చు, అంటే ఒక తెర అనేది తీసుకోవచ్చు, లేదా టెలిస్కోప్ అనేది తీసుకోవచ్చు. మనం ఇక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మనం ల్యాబ్ లో టెలిస్కోప్ తీసుకుంటాం, స్క్రీన్ తీసుకోము. ఓకే. టెలిస్కోప్ are placed at infinity. Source and telescope or source and screen are placed at infinity or effectively at infinity from aperture. Aperture అంటే ఇది this is aperture. ఓకే. ఇది అపర్చర్. యాక్చువల్ గా ఈ అపర్చర్ లెటెస్ సర్క్యులర్ అపర్చర్ అనుకుందాం, లేకుంటే సింగిల్ స్లిట్ అనుకోవచ్చు, ఎట్లా అనుకోవచ్చు. సో ఈ స్లిట్ నుంచి ఈ సోర్స్ కానీ ఈ స్క్రీన్ కానీ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉండాలి. బట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఉండాలంటే మనం ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దానికి ఏం చేస్తామంటే మనం వి యూజ్ లెన్సెస్ టు గెట్ ఇక్కడ ఇది ఒక డైవర్జెంట్ బీమ్. లెట్స్ సే ఇది ఒక సోర్స్ ఇక్కడ ఉందనుకుందాం. అక్కడ ఇన్ఫినిటీ డిస్టెన్స్ అని ఎందుకంటున్నాం అంటే యాక్చువల్ గా మనకు ఒక సోర్స్ ఉంది అనుకో. లెట్స్ సే లైట్ సోర్స్ ఉంది. ఆ లైట్ సోర్స్ నుంచి వస్తే లైట్ బీమ్స్ అని డైవర్జెంట్ రేస్ వస్తాయి. ఈ డైవర్జెంట్ రేస్ వల్ల ఏమవుతుందంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్ అనేది ఇట్లా స్పెరికల్ వేవ్ ఫ్రంట్ వస్తుంది. కానీ మనకి ఇక్కడ సర్క్యులర్ అపర్చర్ మీద పడాల్సింది ఏమంటే ఇట్లా ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ పడాలి, అంటే ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ పడాలి. సో మనం ఒక అప్రాక్సిమేషన్ తీసుకుంటే వెన్ దిస్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ లార్జ్ డిస్టెన్స్, ట్రావెల్ చేసినప్పుడు ఈ స్పెరికల్ వేవ్ ఫ్రంట్ చాలా పెద్దది అవుతుంది. ఒక పర్టికులర్ రీజన్ తీసుకున్నామంటే అక్కడ ఏమవుతుంది అంటే మనం ఒక ప్లేన్ వేవ్ ఫ్రంట్ లాగా ఊహించుకోవచ్చు. సో అందువల్ల ఇక్కడ ఇది ఒక పాసిబిలిటీ ఉంది. కానీ మనం ల్యాబ్స్ లో అట్లా చేయలేము కాబట్టి ఏం చేస్తామంటే ఈ యూజ్ లెన్సెస్. ఇక్కడ మధ్యలో లెన్సెస్ యూజ్ చేస్తాం. ఈ లెన్స్ ఏం చేస్తుందంటే ఈ లైట్ సోర్స్ ఇట్లా లైట్ పడింది కదా ఇక్కడ, ఈ లైట్ ఏం చేస్తుందంటే ప్యారలల్ రైస్ గా మార్చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది స్పెరికల్ వేవ్ ఫ్రంటే, ఇక్కడ వచ్చి స్పెరికల్ వేవ్ ఫ్రంటే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక లెన్స్ యూజ్ చేస్తాం. అదేం చేస్తుంది అంటే ఈ స్పెరికల్ వేవ్ ఫ్రంట్ కదా, ఇది ప్లేన్ వేవ్ ఫ్రంట్ కదా, ఇక్కడికి వచ్చేసి స్పాట్ ఏర్పరుస్తుంది. ఇట్లా స్పాట్ ఏర్పరుస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తే వీ కెన్ అబ్జర్వ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. సో
దీనికి ఏం చేస్తాం? ఇన్ దిస్ కేస్ వేవ్ ఫ్రంట్ విచ్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ద అపర్చర్ ఈస్ అబ్స్టాకిల్ ఈస్ ప్లేన్. అబ్స్టాకిల్ అంటే ఇది అవర్ దిస్ ఇస్ అబ్స్టాకిల్. దీని పడే వేవ్ ఫ్రంట్ ఎట్లుండాలంటే ప్లేన్ వేవ్ ఫ్రంట్ అయి ఉండాలి. కానీ ఈ దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇట్లా మనం ఉండదు కాబట్టి మనం ఏం చేస్తామంటే లెన్సెస్ ఇచ్చేస్తాం, బై కాన్వెక్స్ లెన్సెస్ ఇచ్చేస్తాం, లెన్సెస్. ఇది ఏమంటే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. నెక్స్ట్ ఫ్రెస్నెల్ డైఫ్రాక్షన్ తీసుకుంటే ఇన్ దిస్ క్లాస్ ఆఫ్ డైఫ్రాక్షన్ సోర్స్ అండ్ స్క్రీన్ ఆర్ placed at finite distances from the aperture or obstacle having sharp edges. In this case, no lenses are used for making the rays parallel or convergent. The incident wavefronts are either spherical or cylindrical. ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఈ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అయిపోయింది. ఫ్రెస్నెల్ డైఫ్రాక్షన్ లోకి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ మన సోర్స్ ఉంది, దిస్ అవర్ సోర్స్ అండ్ దిస్ ఈజ్ అవర్ అబ్స్టాకిల్ అండ్ దిస్ ఇస్ అవర్ స్క్రీన్. ఇందులో డైరెక్ట్ గా మనం డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయొచ్చు డైరెక్ట్ గా, ఈ మధ్యలో లెన్సెస్ ఏం అవసరం లేదు. సో దిస్ ఇక్కడ సోర్స్ ఈ అబ్స్టాకిల్ తో పోల్చుకుంటే ఈ సోర్స్ కానీ ఈ స్క్రీన్ కానీ ఆ టెలిస్కోప్ కానీ పైన డిస్టెన్సెస్ లో ఉంటాయి. ఈ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, అంటే వరకు తక్కువ కాదు కానీ బట్ కంపేరబుల్ టు ల్యాబ్ స్కేల్. ఓకే, ఇది ఏమంటామంటే ఫ్రెస్నెల్ డైఫ్రాక్షన్ అంటాం. ఫ్రెస్నెల్ డైఫ్రాక్షన్ అంటాం. కొంతమంది ప్రశ్నలు అంటారు, కొంతమంది ప్రేరణలు అంటే ఎట్లా అనవచ్చు, ఎస్ సైలెంట్ అక్కడ. ఓకే, సో ఇక్కడ తీసుకున్నామంటే మనం ఇక్కడ సో దిస్ ఇస్ అబౌట్ ఫ్రెస్నెల్ డైఫ్రాక్షన్, దిస్ ఇస్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. దిస్ ఇస్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. FRAUN HOPR or HOFER, anything can happen. HOPER, Fraunhofer diffraction. So these are the difference between Fresnel diffraction and Fraunhofer diffraction. Next, let us come to this one, the differences between interference and diffraction. దీన్ని చెప్పేసి ఈరోజు ఇంట్రొడక్షన్ క్లాస్ అన్నమా, దీన్ని చెప్పేసి వదిలేస్తా. రేపటి క్లాస్ లో ఈ ఎస్ఏ క్వశ్చన్ చెప్తా. ఇది ఓకే సార్. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా మనకు. నాకు తెలిసి మీ ఎగ్జామ్ లో కంపల్సరీ వస్తుంది క్వశ్చన్. రేపు మీ పేరెంట్స్ కూడా రమ్మను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ ఎగ్జామ్ లో కంపల్సరీ దిగుతుంది ఈ క్వశ్చన్. మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో కూడా ఇచ్చిన. ఏమంటామంటే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ అంటాం. ఓకే, అది రేపు చెప్తా. ఈ డిఫరెన్సెస్ చెప్పేసి వదిలేస్తుంది ఈరోజు. సో ఇక్కడ డిఫరెన్సెస్ అంటే మనకు ఆల్రెడీ ఇంటర్ఫరెన్స్ అంటే తెలుసు. ఇంటర్ఫరెన్స్ అంటే ఏమంటే ఇంటర్ఫరెన్స్ జరగాలంటే మనకి ఏం కావాలంటే వీ షుడ్ హ్యావ్ 2 సోర్సెస్, అట్లీస్ట్ 2 సోర్సెస్ ఉండాలి. 2 సోర్సెస్ కంటే ఎక్కువ ఉండొచ్చు. బట్ దే షుడ్ బి కోహరెంట్ సోర్సెస్. దే షుడ్ బి కోహరెంట్ సోర్సెస్. ఫస్ట్ కండిషన్. కోహరెంట్ సోర్సెస్ అంటే వేవ్ లెంత్ సమానంగా ఉండాలి. వాటి కోహరెన్స్ లెంత్ సంథింగ్ బాగుండాలి. అప్పుడు ఏమవుతుందంటే వీ గెట్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. మనకు ఆల్రెడీ చూసినాం. ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ ఇంటర్ఫరెన్స్ బ్యాండ్స్ ఏర్పడతాయి. లైక్ ఇట్లా ఒక నిమిషం ఇట్లా మనకేమవుతాయి, ఇంటర్ఫరెన్స్ బ్యాండ్స్ ఏర్పడతాయి. ఇట్లా ఇదొక బ్యాండ్, ఇదొక బ్యాండ్, ఇదొక బ్యాండ్, ఇదొక బ్యాండ్, ఇట్లా బ్యాండ్స్ ఏర్పడతాయి ఇంటర్ఫరెన్స్ లో అయితే. ఆల్ బ్యాండ్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ ఇంటెన్సిటీ. మళ్ళీ ఇక్కడ ఆల్ బ్యాండ్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ ఇంటెన్సిటీ. ఆల్ బ్యాండ్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ ఇంటెన్సిటీ. ఆల్ బ్యాండ్స్ అంటే ఇక్కడ లైట్ ఉంటుంది. ఆల్ బ్యాండ్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ ఇంటెన్సిటీ. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మధ్యలో ఇదంతా డార్క్ పోర్షన్. యాక్చువల్ గా నేను గీసిన డార్క్ పోర్షన్ అనుకుంటే ఇది లైట్ పోర్షన్, ఇది లైట్ పోర్షన్, ఇది డార్క్ పోర్షన్ అనుకుంటే లైట్ పోర్షన్. ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రింజ్ విడ్త్ ఎట్లా వస్తుందంటే మనకు ఫ్రింజ్ విడ్త్ అంటే ఇది ఎట్లా వస్తుంది అంటే లాంబ్డా డి బై క్యాపిటల్ లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి. ఈ ఫార్ములా వస్తుంది. లాంబ్డా డి బై క్యాపిటల్ డి, సారీ ఇది లాంబ్డా స్మాల్ డి బై
ఇది ఫ్రింజ్ విడ్త్ అంటాం. యాక్చువల్గా ఫ్రింజ్ విడ్త్ బీటా అనే లెటర్స్ చూపిస్తాం. ఫ్రింజ్ విడ్త్ ఇది లాంబ్డా క్యాపిటల్ డి బై స్మాల్ డి పర్మనెంట్ వస్తుంది. ఈ ఫ్రింజ్ విడ్త్ అంటే ఈ ఫ్రింజ్ విడ్త్ ఈ మధ్యలో ఉన్న స్పేసింగ్ ఇది ఇంటర్ఫరెన్స్. అదే డైఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకో, మనం డైఫ్రాక్షన్ తీసుకుంటే సపోజ్ డైఫ్రాక్షన్ లో మనకు ఒక్కటే లైట్ చాలు, ఈ రెండు అవసరం లేదు. ఇక్కడ రెండు కంటే ఎక్కువ ఉండొచ్చు పాసిబిలిటీ ఉంది. ఇట్లా లైట్ పడ్డది అనుకో మనకేమొస్తుందంటే స్క్రీన్ పైన వీ కెన్ అబ్జర్వ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. ఇక్కడ చూస్తే సెంటర్ లో లైట్ ఇంటెన్సిటీ బాగుంటుంది. దట్ మీన్స్ డైరెక్ట్ గా వచ్చేసి ఇన్సిడెంట్ అవుతుందో అక్కడ ఇంటెన్సిటీ బాగుంటుంది. దాని నుంచి దూరం వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఇంటెన్సిటీ తగ్గిపోతూ వెళ్తుంది. ఇట్లా ఇంటెన్సిటీ తగ్గిపోతూ వెళ్తుంది. ఇట్లా వెన్ యూ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ దీని ఇంటెన్సిటీ తగ్గిపోతూ వెళ్తుంది. ఈ సెంటర్ లో ఉన్న ఈ మాక్సిమం ఇంటెన్సిటీ పార్ట్ ఏమంటామంటే ప్రిన్సిపల్ మాక్సిమం అంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ మాక్సిమం అంటారు. ఈ రిమైనింగ్ ఈ మాక్సిమమ్స్ ఉన్నాయి కదా, ఈ లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్న వాటిని వీటి ఏమంటే అన్నిటిని సెకండరీ మాక్సిమమ్స్ అంటారు. సెకండరీ మాక్సిమమ్స్ అంటారు. ఈ మధ్యలో ఇక్కడ ఇంటెన్సిటీ జీరో ఉంది కదా, ఇక్కడ ఇంటెన్సిటీ ఉన్నది, బ్లాక్ స్పాట్ కనబడుతుంది. ఇక్కడ మనకు ఇక్కడ కూడా బ్లాక్ ఉంటుంది, లైట్ ఉండదు. ఇక్కడ కూడా బ్లాక్ ఉంటుంది, లైట్ ఉండదు. సో ఇట్లా ఏమవుతుంది అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇక్కడ కూడా ఇవి ఏమంటే బ్యాండ్స్ ఆర్ ఫ్రింజెస్ అంటాం. ఇక్కడ కూడా ఎట్లనే బ్యాండ్స్ ఆర్ ఫ్రింజెస్ అన్నామో ఇక్కడ కూడా వీటిని బ్యాండ్స్ ఆర్ ఫ్రింజెస్ అంటాం. ఎట్లనే బ్యాండ్స్ ఆర్ ఫ్రింజెస్ అంటాం వీటిని. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ this one interference and diffraction. So let me come here. Following are the differences between interference and diffraction phenomena. In the phenomena of interference, the interaction takes place between the two separate wavefronts originating from the two coherent sources. Because ఇక్కడ వేవ్ ఫ్రంట్స్ వస్తాయి, టూ కోహరెంట్ సోర్సెస్ నుంచి వేవ్ ఫ్రంట్స్ వస్తాయి. ఆ వేవ్ ఫ్రంట్స్ ఇంటరాక్షన్ ఒకదానిపైన ఒకటి ఇంటరాక్షన్ జరగడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. coherences while in the phenomena of diffraction the interaction takes place between the secondary wavelets originating from different points of the exposure parts of the same wavelength. ఇక్కడ ఒకటే సోర్స్ ఉంటుంది, ఇక్కడ టూ సోర్సెస్ ఉంటాయి. ఇక్కడ టూ సోర్సెస్ ఒకదాని వేవ్లెంత్ ఉంటుంది, ఇంకొక వేవ్లెంత్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఇంటరాక్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే వెల్గెట్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. అదే ఇక్కడ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్. అదే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ తీసుకుంటే ఒకటే స్లిట్ ఉంటుంది. ఈ స్లిట్ నుంచి సెకండరీ వేవ్లెట్స్ ఇట్లా స్టార్ట్ అవుతాయి. సెకండరీ వేవ్లెట్స్, ఆ సెకండరీ వేవ్లెట్స్ మధ్య ఇంటరాక్షన్ వల్ల మనకు అవుతుంది డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కనబడుతుంది. నెక్స్ట్ ఇన్ ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ద రీజియన్స్ ఆఫ్ మినిమం ఇంటెన్సిటీ ఆర్ యూజువల్లీ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్లీ డార్క్ వైర్ ఇట్ ఈస్ నాట్ సో ఇన్ ద డైఫ్రాక్షన్ ప్యాటర్న్. మనకు ఇక్కడ చూసినామంటే ఇక్కడ మినిమాస్ ఇవి. ఇక్కడ లైట్ లేదు కాబట్టి మినిమం అంటాం, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటామంటే మాక్సిమం అంటాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ డార్క్ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ డార్క్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ జీరో లైట్ అన్నట్టు. కానీ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అట్లా ఉండదు, ఇక్కడ కూడా కొంచెం లైట్ ఉన్నట్టు ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ మినిమం. సో అది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, the width of the fringes in interference may or may not be equal or uniform, while in diffraction pattern fringe width of various fringes are never equal. ఇక్కడ ఇంటర్ఫరెన్స్ లో తీసుకుంటే ఈ ఫ్రింజ్ విడ్త్ అనేది సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా ఒకటి ప్రాబ్లం, బట్ ఇన్ ఆల్మోస్ట్ 99% ఇట్ సేమ్ ఉంటుంది ఫ్రింజ్ విడ్త్. అంటే ఈ ఫ్రింజ్ విడ్త్ అని చెప్పినా కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ అంటే ఈ ఫ్రింజ్ విడ్త్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఇవి ఇంటర్ఫరెన్స్. బట్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ లో అది ఎప్పుడు కూడా ఈక్వల్ ఉండవు. ఇన్ an interference pattern all the maxima are of same intensity, but in diffraction pattern they are of varying intensities. That means ఇక్కడ ఇవి మాక్సిమాస్, ఇవన్నీ మాక్సిమాస్ అంటాం. ఇక్కడ మాక్సిమాస్ అంటాం. ఇవన్నీ సేమ్ ఇంటెన్సిటీతో ఉంటాయి. బట్ ఇన్ డైఫ్రాక్షన్ లో మనం అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ మాక్సిమం అన్నిటికంటే ఎక్కువ ఇంటెన్సిటీ కలిగి ఉంటుంది. ఇక్కడ నుంచి వీటి వెళ్తుంటే ఏమవుతుందంటే మాక్సిమాస్ అన్ని ఆఫ్ డిక్రీజింగ్ ఇంటెన్సిటీ. ఇట్లా వెళ్తే డిక్రీజింగ్ ఇంటెన్సిటీతో వెళ్తాయి, ఇట్లైనా కూడా డిక్రీజింగ్ ఇంటెన్సిటీతో ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్. ఈ షార్ట్ ఆన్సర్కి వస్తాయి. Classes of the what are the different classes of diffraction and explain about them అంటే మనకు ఏం చేయాలంటే
ప్రాణహాపర్ డైప్రాక్స్ మీకు నెక్స్ట్ ప్రెనస్ డైప్రాక్స్ మధ్య డిఫరెన్సెస్ రాస్తే అదే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఇది కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది. అందుకనే ఎస్ఏ అని రాసిన కదా, ఎస్ఏక్యూ అని రాసిన. ఇది కూడా షార్ట్ ఆన్సర్ కి వస్తుంది. మన రేపటి క్లాస్ లో ఏం చేద్దామంటే ఈ సింగిల్ స్లిట్ డైప్రాక్షన్ వల్ల డైప్రాక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది, ఆ ఇంటెన్సిటీ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది రేపటి క్లాస్ లో డిస్కస్ చేద్దామమ్మా. సో ఆన్లైన్ క్లాస్ ఉన్నాయా సార్ రేపటి నుంచి? మార్నింగ్ క్లాస్ ఉంటే, లేకపోతే నేను చెప్తా ఇది అయిపోయి ఈ చాప్టర్ అయ్యే వరకు. మీరు వస్తా అంటే మీరు రాకపోతే నేను వస్తాం సార్. రేపు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాం. ఓకే రైట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్ అమ్మా, థ్యాంక్ యూ. బాయ్ సార్. బాయ్ బాయ్.